హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో మన మెయింటెనెన్స్ డైట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. గడిచిన వారంలో మన మెయింటెనెన్స్ డైట్లో వారంలో 3 రోజులు మనకు నచ్చిన ఫుడ్ తీసుకొని వారంలో 4 రోజులు హెల్తీ ఫుడ్ తీసుకున్నాం కదండి. మరలా ఈ వారంలో కూడా అదే విధంగా కంటిన్యూ చేయాలండి. మరి మన మెయింటెనెన్స్ డైట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్లో వాటర్ వేసుకొని ఈ వాటర్లో కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ వాటర్ని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈ మరుగుతున్న వాటర్లో 1 కప్పు వరకు సేమియా వేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాని వాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాని 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాని 4 నిమిషాలు అయిన తర్వాత కొంచెం చేత్తో పట్టుకొని చెక్ చేస్తే ఉడికిందో లేదో తెలుస్తుందండి. ఇప్పుడు ఈ సేమియా బాగా ఉడికిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సేమియాని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాని స్ట్రైనర్లో వేసుకున్న తర్వాత ఈ సేమియా ముద్ద కట్టకుండా ఉండాలంటే ఈ సేమియా మీద కొంచెం నార్మల్ వాటర్ వేసుకోవాలండి. ఈ విధంగా సేమియా మీద నార్మల్ వాటర్ వేసుకుంటే సేమియా ముద్ద కట్టకుండా పొడిపొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సేమియాని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొన్ని అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వీటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు స్వీట్ కార్న్, 1/2 కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మనం ఉడికించి పెట్టుకున్న సేమియాని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాని కూడా ఈ వెజిటేబుల్స్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే ఈ సేమియా ఉప్మాలో లెమన్ జ్యూస్ కూడా వేసుకొని కలుపుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సేమియా ఉప్మాని మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ వెజిటబుల్ సేమియా ఉప్మాలోకి పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్కి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక రైస్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే 50 గ్రాములు ఎండు కిస్మిస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండు కిస్మిస్ని ఉల్లిపాయ ముక్కల్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండు కిస్మిస్ని ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని సగం వరకు కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మిగిలిన ఎండు కిస్మిస్, మిగిలిన ఉల్లిపాయ ముక్కలు ఈ బౌల్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 4 యాలకులు, 7 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. దీంట్లోనే 3 టమాటాలని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 అర కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని చికెన్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ చికెన్ మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఈ కర్రీ బాగా దగ్గర పడిందండి. ఇప్పుడు దీనిలోనే ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకొని దీంట్లో వేసుకోవాలి. దీంట్లోనే 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని, ఎండు కిస్మిస్ని కూడా వేసుకోవాలి. దీంట్లోనే 4 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీ మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే చికెన్ బిర్యానీ బాగా కుక్ అయిందండి. ఈ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను చూపించిన ఈ చికెన్ బిర్యానీని ఈ విధంగా తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీని ఆనియన్ రైతాతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, మన మధ్యాహ్నం లంచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈవినింగ్ స్నాక్కి మనకు ఎంతో ఇష్టమైన మిరపకాయ బజ్జీ ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 కేజీ బజ్జీ మిరపకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని ఒక టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని ఈ మిరపకాయల్లో ఉన్న గింజల్ని ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ విధంగా గింజలు తీసేసుకుంటే మనకి కారం అనిపించదండి. ఇదే విధంగా బజ్జీ మిరపకాయలన్నిటికి కూడా ఘాట్లు పెట్టుకొని లోపల గింజలు తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లో 2 కప్పులు శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వాము, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీనిలోనే 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండిలో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండిలో వాటర్ని కొంచెం కొంచెం వేసుకొని ఈ శనగపిండిలో గడ్డలు లేకుండా ఒక స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. మిరపకాయ బజ్జీ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా పిండి కన్సిస్టెన్సీ విధంగా ఉండాలండి. పిండి కన్సిస్టెన్సీ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్న ఈ మిరపకాయల్ని ఇప్పుడు ఈ పిండిలో ఈ విధంగా డిప్ చేసుకోవాలి. మిరపకాయలకి పిండిని ఈ విధంగా కోట్ చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. ఇదే విధంగా మిరపకాయ బజ్జీలు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ మిరపకాయల్ని ఈ పిండిలో కోట్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఈ ఆయిల్లో వేసుకోవడమేనండి. ఇప్పుడు ఈ మిరపకాయ బజ్జీల్ని ఈ ఆయిల్లో వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో మార్చుకొని ఈ మిరపకాయ బజ్జీల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ మిరపకాయ బజ్జీలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఈ మిరపకాయ బజ్జీల్లోకి స్టఫింగ్కి ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం సాల్టు, 1/2 లెమన్ని జ్యూస్ పిండుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర ఆకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, మిరపకాయ బజ్జీలకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిరపకాయ బజ్జీలకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని ఈ మిరపకాయ బజ్జీల్లోకి ఈ విధంగా పెట్టుకోవాలి. మిరపకాయ బజ్జీలు అన్నిటికి కూడా ఇదే విధంగా స్టఫింగ్ పెట్టుకోవాలి. ఈ మిరపకాయ బజ్జీల మీద వేయించిన పల్లీల్ని ఈ విధంగా వేసుకోవాలి. అంతేనండి, మనకెంతో ఇష్టమైన మిరపకాయ బజ్జీ స్నాక్ రెడీ అయిపోయింది. మనం ఈవినింగ్ డిన్నర్కి కూడా మనం మధ్యాహ్నం ప్రిపేర్ చేసుకున్న చికెన్ బిర్యానీ తీసుకోవచ్చండి. అంతేనండి, మరి మన మెయింటెనెన్స్ డైట్లో 8వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకిష్టమైన ఫుడ్ రెసిపీస్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూశారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వెయిట్ లాస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.